మరి 17వ వచనం చదువుకుందాం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి ఆయన ఆసన్నుడు, నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో యెహోవా వారిని విడిపించును. స్తోత్రం. హల్లెలూయా. ట్యూబ్లైట్ సరిపోద్ది, లైట్ తీసి ఫ్యాన్ తీసి. ఓకే, అటు కూడా పెట్టాలి. తిరిగిందా? రెండు పక్కలు తిప్పుదాన్ని. ఓకే, స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టంట ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించుడు. స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఆయన హృదయవాంఛలు నెరవేర్చి మేలుతో నింపే దేవుడు. హృదయవాంఛలు నెరవేర్చి మేలుతో నింపే దేవుడు. అంటే ఈ లోకంలో ఎన్ని బాధలున్నా, ఎన్ని వ్యాధులున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా కానీ దేవుడు వాటన్నింటి నుంచి విడిపించేవాడు. వాటన్నింటి నుంచి విడిపించేవాడు. అంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టంట ఆయన దూత కావలి ఉండి వారిని అంట రక్షిస్తారట. ఎలా రక్షిస్తారు చెప్పండి? ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. బిఏ గారికి యాక్సిడెంట్ అయింది చెల్లకల్లి గ్రామంలో. టీవీఎస్కి ఈడ్చుకొని పోయింది, పట్ట ఈడ్చుకుపోయింది. మామూలుగా ఈడ్చుకోవాలి. అసలు ఆయన కాడికి పోతే నన్ను చూస్తే నాకే భయంకరం అనిపించింది. అసలు పాప ఆయనే ఫోన్ చేసింది, అయ్యగారు నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది, మీకు తెలియదు అనుకుంటా మరి అని. పోతే వెనకమార్లు అన్నీ దెబ్బలే, ముందు దెబ్బలే, చేతులకు దెబ్బలే, అసలు భయంకరమైన పరిస్థితులు. ఆయన ఆ యాక్సిడెంట్లో ఉన్నప్పుడు మరణకరమైన అపాయ స్థితి నుంచి ఆయన మరి రక్షించబడ్డ. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన దూత వచ్చి ఆ ప్రాణానికి అడ్డుకట్ట వేసింది. హల్లెలూయా. అంటే ఆయన దేవుని కార్యాలు నా జీవితాంతం చూస్తూనే ఉండాలని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాడు. అది హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కావచ్చు, స్టంట్ వేసినప్పుడు కావచ్చు, సజీవంగా నిలబెట్టి దేవుడు వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు స్తుత్యాలలో ఉన్నప్పుడు స్థుతిలో ఉండాలి, వాక్యం అప్పుడు వాక్యం వింటూ ఉండాలి, పాటలప్పుడు పాటల్లో ఉండాలి. కానీ ఇక్కడ వాక్యం ఉంటే రాసుకోవడం, చదువుకోవడం కానీ, లేకపోతే పాటలు పాడతామంటే రాసుకోవడం, మన పనిలో మనం ఉండకూడదు. మమేకమై అందరూ ఏకదృష్టితో, ఏకాత్మతో, ఏకదృష్టితో ఉంటేనే దేవుడు తిరిగి వస్తూ ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే పరిపరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుని యొక్క దాసుడి యొక్క మరి మందిరం తోటి తిరిగి, దేవుని తోటి తిరిగి ఎప్పుడు మనం ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి. కానీ నా విశ్వాసం గొప్పది, నేను గొప్ప అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. మన ఏ పాటి వారు అండి, ఇంతలో కనుక అంతలో ఆవిరి లాంటి వారము, నీటి మీద బుడగ లాంటి వారము. ఆయన నీకు ఇచ్చిన కృప, నీకంటే గనులు, గొప్పవారు, శ్రేష్ఠులు, బలవంతులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు ఈ లోకంలో మట్టిలో కలిసిపోయారు. వారికంటే నిన్ను శ్రేష్ఠులుగా ఎంచి సజీవంగా నిలవబెట్టుకున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం డబ్బులు లేకనా కోట్లు ఉన్నాయి, ఆయన తలుసుకుంటే కోటీశ్వరులు వచ్చి కోట్లు కోట్లు గుమ్మరించి ప్రాణాన్ని రప్పిస్తారు. కానీ ప్రాణం అనేది మనుషుని యొక్క వశంలో లేదు. కాబట్టి నీ ప్రాణము అన్నిటికంటే గొప్పది. ఆయన పెట్టిన దీపం అది. ఆయన యెహోవా నరుడికి పెట్టిన దీపం అది. దీపం పెట్టావా, పొద్దుకింది అంటూ ఉంటారు. నీ యొక్క హృదయం అనే దేవాలయంలో దీపం పెట్టిన వాడిని మర్చిపోయి ఇంట్లో దీపం పెడుతున్నావు, కానీ నీ హృదయంలో దీపం పెట్టిన వాడిని మర్చిపోతున్నావు. స్తోత్రం. హల్లెలూయా. నీ యొక్క హృదయం అనే దేవాలయంలో దీపం పెట్టి నిత్యము నడిపిస్తూ, ఉజ్జీవింపజేస్తూ, సజీవముగా నిలవబెడుతున్న యేసు వైపు చూసి నువ్వు నడవాలి. ఆ యేసు నిత్యము నిన్ను నడిపించేవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు.
సమస్తము కూడా సాధ్యం. అదే ప్రభు మాట్లాడుతున్నాడు. మరి ఆయన దూతకు కావలి అంట, యెహోవా ఉత్తముడిని రుచి చూసి తెలుసుకోండి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన దూత ఎప్పుడు కావలి ఉంటుంది? ఎలా కావలి ఉంటుంది? 40 రోజులు మనం ప్రార్థన చేస్తున్నాం. నాయనా యేసయ్య, మా వారు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ప్రభు నువ్వు కాపుదల దయచేతండి అయ్యా, వారి వాహనాల చుట్టూ మీ దూతలు కాపలా ఉంచి పెంచవే నాయన, వారిని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా చేర్చండి నాయన అని ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయవాంఛలు నెరవేర్చి మేలుతో నింపే దేవుడు అంట. మరి ఎప్పుడు కూడా ఆయన నువ్వు రుచి చూసి తెలుసుకోవాలి. రుచి, ఇప్పుడు కారం రుచి చూసిన ఆదాం గారు, కారం రుచి చేస్తే ఎలా ఉంటుందయ్యా అంటే మంటగా ఉందండి అంటాడు. ఏమంటాడమ్మా? మంటగా ఉందంటాడు. కారగా తీసుకొని తిని చూడయ్యా అని ఇచ్చా, అయ్యో ఇది కటికి చేదయ్యా, విషమయ్యా అంటాడు. అయ్యో మరి ఈ యొక్క ఆ స్వీట్ తెచ్చింది ఈ పాప తిని చూడ అంటే తీయగా ఉందయ్యా అంటాడు. రుచి, నీ నాలుక రుచి చూస్తూ ఉంది. మరి దేవుని దగ్గర నువ్వు ఎలాంటి రుచి చూస్తున్నావు చెప్పండి? దేవుని దగ్గర ఎలాంటి రుచి చూస్తున్నావు? ఆ రుచి అనుభవించిన వారికి తెలుస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు స్వరయ్య గారికి ఆపరేషన్ చేయాలి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, స్టంట్ వేయాలి, మరి ఓపెన్ సర్జరీ చేయాలి అని అంటున్నారు. ఆ వయసు అయితే సహకరించదు, ఆ మనిషిని సహకరించడు, తేలికపాటి మనిషి అని చెప్పి అనుకుంటున్నారు. అనుకుంటా ఉంటే ప్రార్థన చేస్తూనే ఉన్నారు భార్యాభర్తలు. వాళ్ళు చూసి అవసరం లేదండి మందుల ద్వారా సెట్ అయిపోద్ది అని చెప్పి, అది రుచి కాదా? స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేసిన మేలు కార్యం అది, ఆయన చేసిన మేలు కార్యం అది, ఆయన చేసిన ఉపకారం అది. అందుకే అంటాడు దేవుడు, నేను మీకు ప్రతినిత్యము కూడా వర్ధిల్ల చేసే దేవుడను, విడిచిపెట్టేవాడును కాదు. బిఏ గారు అన్నాడు, ఏంటి మాస్టర్ గారు పెళ్లి చేస్తున్నారా? ఈయన అనడచ్చు, అవునయ్యా యేసు ప్రభు పెళ్లి చేస్తున్నాము అని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. నిజమే, అది మన పని కాదు, దేవుని పని. దేవుని పని ఎంత మనం విశ్వాసంతో, నమ్మకంతో, ప్రేమతోటి మరి ఇంకా ఎక్కువగా దేవుని మహింపరచాలని చెప్పి మనం ఆలోచించి చేస్తూ ఉంటామో అప్పుడంట ఆయన అక్కడ పైనుండి ఆకాశం నుండి సంతోషపడతా ఉంటాడు. నా బిడ్డ నా కోసం ఎంత ఏర్పాటు చేశాడు, ఎంత ఘనంగా చేస్తున్నాడు, మరి ఈ కార్యం అనేది మరి దేవుని యొక్క చిత్తమై ఉన్నదని చెప్పి ఆయన తెలుసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుని దృష్టిలో మరి నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించు, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. స్తోత్రం, హల్లెలూయా. ఏం మొరపెడుతున్నావు? ఎటువంటి శ్రమలు ఉన్నాయి, ఎటువంటి ఇరుకులు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారికి ఏ మేలు కొదువై ఉండదంట. స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభు యందు భయం కలిగి భక్తి కలిగి ఆయన త్రోవలో ఎవరైతే నడుస్తూ ఉంటారో వారికి ఏ మేలు కొదువై ఉండదు, ఏ మేలు కొదువై ఉండదు. కపట ఉపాయంతో ప్రార్థన చేసేవాళ్ళు, దురుద్దేశంతో ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని మీద విశ్వాసం లేకుండా ప్రార్థన చేసేవాళ్ళు, నమ్మకం లేకుండా ప్రార్థన చేసేవాళ్ళు, వారు ప్రార్థన చేస్తూ ఉంటే కారిపోతూ ఉంటుందంట. కారిపోతూ ఉంటుంది అంటే నిలబడదు, అది రొచ్చు వలె కారిపోతూ ఉంటుంది. దేవుని యొక్క బిడ్డలు చేసే ప్రార్థన నిలకడగా, విశ్వాసంగా, స్థిరత్వంతో ఉండాలి. అందుకే అంటున్నాడు ఆయన, మరి సింహపు పిల్లలైనా ఏం కనుక ఆకలి కొంటే కానీ ఆయన ఎందుకు భయపెట్టుకునేవాడికంటే ఏ మేలు కొదువై ఉండదంట. స్తోత్రం, హల్లెలూయా. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆదరినునా, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాడి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు
కాబట్టి ఈ లోకంలో సింహం పిల్లలే నాకొకంటే కానీ ఆయన నమ్మిన వారికి అంట ఏ మేలు కొదువై ఉండదంట. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, మరి విరిగిన హృదయం కావాలంట ఆయనకి. విరిగిన హృదయం, నలిగిన మనస్సు. కాబట్టి ఎవరు విరిగిన హృదయంతో ఉంటారండి? ఎవరు నలిగిన మనసుతో ఉంటారండి? విడువక కన్నీరు కాస్తూ, అనుదినం ప్రార్థన చేస్తూ, దేవునికి అప్పగించుకొనుచు, ఆయన సత్యాన్ని అనుసరించి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారంట విరిగిన యొక్క హృదయంతో, నలిగిన యొక్క మనసుతో జీవిస్తూ ఉంటారంట. అప్పుడు ఆ మాస్టర్ గారికి వచ్చి 1 గంట అప్పుడు తలుపు కొడుతున్నారంట. ఆ మాస్టర్కి 1 గంట తలుపు కొడతా ఉంటే మాస్టర్ ఇప్పుడు డీటెయిల్ ఎవరు వస్తారా అని చెప్పి తలుపు తీయట్లేదంట. మళ్ళా కొట్టారంట. వచ్చి తీస్తే ఒక కానిస్టేబుల్ ఉండంట. ఏంటి నా ఇంటికి కానిస్టేబుల్ రావడం ఏంటి? నాకున్న ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయికి ఆల్రెడీ చదివించి సాఫ్ట్వేర్ అయింది, అమెరికా పోయింది, జాబ్ చేస్తుంది, పెళ్లి చేశాను. మరి నేను ఇంటర్మీడియట్ చదివిస్తూ ఉన్నాను. వీడిని ఒక చైతన్య కాలేజీలో చేర్చి హాస్టల్లో పెట్టాను. మరి సంవత్సరానికి 1,50,000 కడుతున్నా వీడికి అని ఆయన సంతోషపడుతుండవు. అయినా కానీ ఎందుకు వచ్చారయ్యా అంటే, మిమ్మల్ని ఒకసారి ఎస్ఐ గారు రమ్మన్నారండి. ఎస్ఐ గారు రమ్మన్నారన్న. నన్ను ఎస్ఐ గారు రమ్మంటే ఏంటయ్యా అంటే, లేదండి రమ్మన్నారన్న. రేపు పొద్దున వస్తానయ్యా అంటే, లేదండి ఇప్పుడే రావాలని. సరేలే అని చెప్పి మాస్టర్ బయలుదేరి ఆయనతో పాటు కలిసి వెళ్తే ఎస్ఐ గారు అంటున్నంట, కూర్చోండి మాస్టారు, పిల్లల్ని పెంచే పద్ధతి మీకు తెలుసా? పాఠాలు చెబుతున్నారు పైకొచ్చి మీరు స్కూల్లో, విద్యాబుద్ధులు నేర్పుతున్నారు వాళ్ళకి, ఎలాంటి పెంపకం పెంచుతున్నారు వాళ్ళని మీరు అని చెప్పి అడుగుతుంటే ఆయనకి అర్థం కావట్లేదు అసలు విషయం. ఏంటయ్యా మీరు చెప్పే మాట నాకు అర్థం కాలేదు, చెప్పి నాకు మాట్లాడనంటే కానిస్టేబుల్ పిలిచి అన్నట, వాళ్ళ 5గురిని పట్టరంటారు అన్నారు. వాళ్ళ 5గురిని తీసుకొచ్చి మాస్టర్ దగ్గర ఉంచిపెట్టారు. వాళ్ళల్లో చూస్తే మాస్టర్ యొక్క కుమారుడు అన్నాడు. మాస్టర్ నిశ్చేషుడు అయిపోయినాడు. ఈడేంటి ఇక్కడ ఉన్నాడు, జైల్లో ఉన్నాడు ఏంటి, ఈడు పోలీస్ స్టేషన్లో ఉండేంటి, ఇటు ఇది హాస్టల్లో ఉండాలి కదా, ఏంట్రా ఇక్కడ ఉన్నావు హాస్టల్లో లేకుండా అని చెప్పంటే మాట్లాడలేదు. ఎస్ఐ గారు అంటున్నంట, ఇప్పటికి వీళ్ళు 5గురిని చంపారండి డబ్బుల కోసం ఆశపడి. నరహంతకులు వీళ్ళు, కిరాయి హంతకులు వీళ్ళు. ఈ పట్టణంలో ఏ దొంగతనం చేసినా వీళ్ళే చేస్తున్నారండి. వాళ్ళు నాకు దొరికారు, మర్డర్ చేసి పోతా ఉంటే పట్టుకున్నాం మేము, అందుకే తీసుకొచ్చి పెడితే విచారణలో వీళ్ళతో పాటు మీ కొడుకుని చెప్పి నాకు అర్థమయ్యి మీకు నాకు బాధ కలిగి మాస్టర్ అబ్బాయి అని చెప్పి మిమ్మల్ని పిలిపించానండి అంటే,
మాస్టర్ ఆపన్నే నిశ్చేతుడైపోయి కుప్పగూలి కింద పడిపోయినాడు. మనసు అంతా కూడా ఏమైపోయింది? విరిగిపోయింది. ఉదయం విరిగిపోయింది, మనసు నలిగిపోయింది, ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఇక ఎరా హాస్టల్లో ఉండకుండా ఏంటరా ఈ పని అంటే, వీడు 5 సంవత్సరం బట్టి ఆగమైపోయిందండి, మొత్తం పాడైపోయాడు, వీడు పాడైపోయి దొంగతనాలు చేస్తున్నాడు, హత్యలు చేస్తున్నాడు అని చెప్పంటే మాస్టర్ అన్నంట, ఏంటయ్యా దీనికి పరిహారం అంటే, ఏముందండి మేము వీళ్ళకి జైలుకి అప్పగిచ్చేస్తాము, కోర్టుకి అప్పగిస్తాము, కోర్టు వీళ్ళకి చెక్ చేస్తుందని చెప్పాను. అప్పుడు మాస్టరు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి భార్యతో చెబితే భార్యాభర్తలు ఎంతో దుఃఖించి ప్రలాపించారంట. వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ కష్టపడి పెంచి చదివించి హాస్టల్లో చేర్చి చైతన్య కాలేజీలో ఎంపీసీ గ్రూప్ ఇప్పించి వీడిని కూడా బీటెక్ చేయించేసి ఫారెన్ పంపిద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటే వాడు ఏం చేశాడండి, చెడు అలవాటుకి బానిస అయిపోయి, చెడు సమాసాలకు బానిస అయిపోయి, చెడు సాంగత్యానికి బానిస అయిపోయి, మరి సమాసాల యొక్క మరి మత్తులో పడిపోయి వాడు ఏమైపోయాడు? నరహంతకుడు అయిపోయాడు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం అంటే యేసుప్రభు మాట్లాడినట్టే. దేవుని యొక్క వాక్యం అంటే యేసుప్రభువే. ఎందుకంటే పోయిన వారం చెప్పాను మీతోటి, ఆయన వాక్యమైన దేవుడు, వాక్యమైన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 3 దాకా ఉన్న వచనాలు చదివినట్టయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. చదవనము. వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించింది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూసారా, దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యమయ్యన్న దేవుడు ఆయన యేసుప్రభు. 66 పుస్తకాలు బైబిల్, 66 పుస్తకాల్లో వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు, వాక్యమయ్యన్న దేవుడు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు. మరి వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు అంటాడు, దేవుని యొక్క వాక్యము 2 జరిగిన ఖడ్గం అండి. ఖడ్గం ఇది ఈ లోక అంధకారాన్ని వెలుగుగా మార్చే దేవుడు ఆయన, వాక్యమయ్యన్న దేవుడు. అందుకని ఈ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ దీపానికి వెలుగుకి తేడా ఏంటి చెప్పండి అమ్మ? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. త్రోవకు వెలుగు. దీపం అంటే ముట్టించేది, అంటించేది. ఒక రొవ్వొత్తో లేక ఒక లాంతరో ఒక బుడ్డినో అంటిస్తాం. వెలుగంటే ప్రకాశించేది, సూర్యుడు. స్తోత్రం, హల్లెలూయా. సూర్యుడు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన సూర్యునికి గుడారం వేశాడు, చంద్రుడికి గుడారం వేశాడు, ప్రకాశింపజేస్తున్నాడు. అంటే ఆయన యొక్క ముఖక్రాంతిలో వెలుగులో మనందరం కూడా ప్రకాశిస్తూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యం మాట్లాడుతూ ఉంది. కీర్తనాకారుడు అంటాడు 92వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు, నీతిమంతుల యొక్క పిల్లలు ఎలా ఉంటారంటే ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తూ ఉంటారు. లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారంట. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. స్తోత్రం, హల్లెలూయా. ఖర్జూర వృక్షం గురించి ఎందుకు చెప్పాడంటే దేవుడు, మన కాంపౌండ్లో 2 ఖర్జూర చెట్లు ఉన్నాయి. ఒకటేమో గోడ పక్కన బయట పక్క ఉంది, అది ఖర్జూర చెట్టే, ఏ చెట్టు కాదు అది. ఒకటేమో లోపల ప్రక్క ఉంది. ఈ ఖర్జూర చెట్టు వాన కురిసినా, ఎండ కాసినా, కరువు వచ్చినా, కాటకం వచ్చినా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె కాపు కాయక మానదు. స్తోత్రం, హల్లెలూయా. కాపు కాయక మానదు. ఇప్పుడు ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా,
గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళు తినే ప్రధానమైన ఆహారం ఏంటంటే ఖర్జూర పండ్లే. అవి వాళ్ళు అట్ల కట్టుకోనో లేకపోతే మాగబెట్టుకోనో లేకపోతే పచ్చి కూడా మనం పచ్చి ఖర్జూర పళ్ళు కొంతమంది తినిపించాను తీసుకొచ్చి పచ్చి కూడా తింటారు. పచ్చి ఖర్జూర పండ్లు కూడా చాలా తీపిగా బాగానే ఉంటాయి. అంటే ఈ ఖర్జూర పండు అనేది అయ్యా ఈ సంవత్సరం పంట వేసామని ఆయన పంటలు పండలేదు, తెగులు వచ్చిపోయింది, వర్షాలు లేవయ్యా, వర్షాలు లేక పాడైపోయింది అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఏ కాలమైనా ఏ కరువైనా ఏ కాటకమైనా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీటి కాలువ నాటబడ్డ మొక్క వలె పచ్చని సారమ కలిగి వెదజల్లి కాపు కాచే చెట్టు ఏదంటే ఈ లోకంలో ఖర్జూర చెట్టు. స్తోత్రం హల్లెలూయా. అందుకని ఆయన నీతిమంతులని ఖర్జూర వృక్షంతో పోల్చారు. వాళ్ళకి ఆయిల్ బావులు ఖర్జూర చెట్లు, ఆయిల్ బావులు ఖర్జూర చెట్లు. ఈ ఆయిల్ బావులు అనేవి ఖర్జూర చెట్లని ఎందుకు వచ్చారు? దేవుడు ఇచ్చా చెప్పండి అమ్మా. దేవుడని యెహోవా అబ్రహాము సంతానాన్ని దీవించి ఇస్సాకుని ఇస్మాయిల్ పెద్ద కొడుకు ఆగరు సంతానాన్ని కూడా దేవుడు దీవిస్తానని చెప్పి నీటి ఓట పుట్టించి నీటి బొగ్గ పుట్టించి ఆ సౌదీ అరేబియాలో మరి ఎప్పుడు లీటర్ల కొలది నీరు ఎప్పుడు ఓడుతూనే ఉంటుందంట. ఆ మక్కా మసీద్ ఆ నీళ్లు బాటిల్స్లో పెడితే ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ చెడిపోవంటాయి. స్తోత్రం హల్లెలూయా. పురుగు పట్టడం కానీ పాడు కావటం కాదు ఉండదు. ఎందుకంటే దేవుడు చేసిన ఓట అది. ఆగరు కోసం దేవుడు చేసిన ఓట. ఆ ఓటలోంచి వచ్చే నీరు వాళ్ళు మరి పవిత్ర జలంగా తీసుకొచ్చి ముస్లిమ్స్ మరి తీసుకుని వచ్చి చల్లుతూ ఉంటారు, ఇళ్ళల్లో తాగుతూ ఉంటారు. అంటే యెహోవా ఇచ్చిన ఓట ఏ కాలమైనా సరే లీటర్ బాగా ఓడుతూనే ఉంటుంది కానీ తగ్గదంటది. ఆ నీళ్ళు ఎప్పుడు కూడా అయిపోవంట. ఎన్ని నీళ్ళు తెచ్చి మనం దాచుకుని ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఆ నీళ్ళు పాడు కావంట, వాసన రావంట. మన నీళ్ళు ఏముందండి, ఇవాళ పోసి డాబులో పెడితే రేపు పొద్దున ఏమైపోతాయి, సన్న పురుగులు వచ్చి కూర్చుంటాయి లోపల. అంత పరిశుద్ధమైన జలం అది, దేవుడు తీసిన ఓట అది. తర్వాత ఆమెకి వాగ్దానం చేసిన దేవుడు ఏమనంటే నీ సంతానాన్ని కూడా అబ్రహాం ఇచ్చిన మాటను బట్టి ఆశీర్వదిస్తాను తల్లి, నీ సంతానం కూడా అభివృద్ధి చెందుతుందామని చెప్పి వారికేమో ఆ యొక్క ఆయిల్ బావులు ఖర్జూర చెట్లు ఇచ్చి ఆహారంగా వాళ్ళని పోషించాడు. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇస్సాకు సంతానాన్ని కూడా కొండలు గల దేశం అది, లోయల గల దేశము, సస్యశ్యామలమైన దేశం అన్నాడు. సస్యశ్యామలమైన దేశం ఇజ్రాయెల్ దేశం. ఆ దేశం కూడా ఎప్పుడు కూడా పాలు తేనెలు ప్రవహించే దేశం. స్తోత్రం హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించే దేశం. ఒకసారి చెప్పాను మీతో ఆ మాట కూడా. పాలు ఎలా ప్రవహిస్తాయో తేనె ఎలా ప్రవహిస్తాయో చెప్పాను. అక్కడున్న ఆవులు పాలు తీసేవాళ్ళు లేక బాగా పొదుగు వచ్చేసి ఆ పాలు విడవబెడితే అవి కాలువగా పారబడి నదిగా పారబడి ప్రవహిస్తూ ఉంటుందంట. అక్కడున్న తేనె తొట్టెలు కొట్టేవాళ్ళు లేక పెద్ద పెద్ద తొట్టెలు ఆ కొండల్లో లోయల్లో అవన్నీ కూడా ప్రవాహం లాగా ప్రవహించుకుంటూ తేనె కారుతూ ఉంటుందంట. స్తోత్రం హల్లెలూయా. మిల్క్ అండ్ హనీ కంట్రీ, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశంలో ఖర్జూర పండ్లు, అంజూర పండ్లు ఎంతెంత ఉంటాయి అంతంత పండ్లు. తర్వాత దానిమ్మ పండ్లు, శ్రేష్టమైన ఫలాలు వారు భుజిస్తూ ఉంటారు. ఒలీవల నూనె. కాబట్టి దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది ఒక కుటుంబానికి కానీ ఒక దేశానికి కానీ ఉంటే ఆ దేశాన్ని ఎవడు ఏం చేయలేడు. ఉన్నది కొద్ది దేశమే, చిన్న దేశమే, కానీ ఆ దేశంతో కంచె ఉంది. మన దేశం నుంచి కంచె లేదు. మన మోడీ అంటున్నాడు అదే, మా భారతదేశం చుట్టూ కంచె వేయాలండి, కంచె ఏర్పాటు చేసుకోవాలి మేము కూడా, లేకపోతే చిత్ర దేశాల నుంచి పద్దాక మాకు దాళ్ళు వచ్చేస్తున్నాయని చెప్పి అన్నా. మొన్న ట్రంప్ కూడా అంటున్నాడు అమెరికా దేశం నుంచి కంచె వేయాలని అంటున్నాడు. అంటే ఎప్పుడో వాళ్ళు 50, 20, 30 సంవత్సరాల క్రితం వేసిన కంచె వీళ్ళు ఇప్పుడు వేస్తూ ఉంటున్నారు. స్తోత్రం హల్లెలూయా. ఎంత జ్ఞానంగా దేశం చూడండి. ఇప్పుడు మనం మాట్లాడిన మాటలు ఆకాశం వాళ్ళు రికార్డు చేసి వినిపిస్తూ ఉంటారు. స్తోత్రం హల్లెలూయా. ఓ 10 సంవత్సరాల తర్వాత వెంకటరామ గారు వీళ్ళు కూర్చొని మాట్లాడిన మాట కావాలంటే వాళ్ళు రికార్డు చేసి వాళ్ళు కాడ ఉంటాయి అంట, తీసుకొచ్చి వినిపిస్తారంట. బొమ్మలు కూడా చూపిస్తారు, అంత చాక్లెట్స్ వేస్తారు అక్కడ. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును
3 రాళ్ళు తన ఇల్లుని ఓడబిరుకుంది. జ్ఞానం అంటే యేసయ్య బిడ్డలు జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు, బలవంతులు, ధనవంతులు. కాబట్టి ఆయన వాక్యాన్ని నమ్ముకుని ఎవరైతే నడుస్తారో వారికి ఏ మేలు కుదవయదు. కాబట్టి నీతిమంతులు అంటే ఖర్జూర వృక్షం వలె మొవ వేస్తారంట. లెబనోను దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. స్తోత్రం, హల్లెలూయా. దేవదారు మాలలు అంటే మనకి టేకు చెట్టు ఎక్కడ ఎలా మనకు ఫేమస్, ఆ దేశంలో దేవదారు చెట్లు అంత ఫేమస్. ఆ దేవదారు చెట్లతోటే సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. అంత శ్రేష్టమైన కలప అది. ఆ కలప పుచ్చు రాదు, పాడు కాదు, తడిసినా కానీ ఎండినా కానీ పాడు కాదు, ఎప్పుడు అలాగనే ఉంటుంది, ఎప్పుడు అలాగనే ఉంటుంది. అప్పుడు ఇలా దేవుడు మాట్లాడుతున్న వాక్యం ద్వారా, మీరు యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలే కాబట్టి మీకు ఏ మేలు కొదువై ఉండదు. ఖర్జూర వృక్షం వలె మొవ వేస్తూ నిత్యము జీవిస్తారంట. అదే మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6 183వ పేజీ, క్రొత్త నిబంధన 183, 183వ పేజీ తీయండి. కొలస్సీ పత్రిక 4, 5, 6. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములైన. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీకు బుద్ధి కావాలన్నా జ్ఞానము కావాలన్నా ఆయన యందే గుప్తములయ్యండి. ఒక అమ్మాయి నన్ను ఎగ్జామ్ మొన్న రాస్తుంది కూర్చొని, పొద్దున్నే. అమ్మాయి పేరు తెరీసా. వచ్చి కూర్చొని అందరికంటే ముందు వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. స్తోత్రం, హల్లెలూయా. చేసుకుని ఎగ్జామ్ రాస్తుంది. అంటే నీకు బుద్ధికి రావాలన్నా, జ్ఞానము కావాలన్నా, ఆలోచన కావాలన్నా, జ్ఞాపక శక్తి కావాలన్నా ఎవరి దగ్గర ఉంది? యేసు ప్రభు దగ్గర ఉంది. ఆయన ఇస్తే విస్తారంగా వస్తుంది. మనుషులు ఇస్తే ఏమొస్తుంది? మనుషులు ఇస్తే ఏమీ రాదు. అందుకే అంటున్నాడు ఇక్కడ పౌలు గారు, కొలస్సీ సంఘానికి రాస్తూ అంటున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికి సృష్టికర్తైన ఆది సంభూతుడు ఆయన అంటున్నాడు. ఆయన ఏమన్నా అంటే ఆయన అదృశ్యమైన దేవుని స్వరూపై సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయ్యి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. 1:15 ఈ మాట రాశారు. 1:15 అంటాడు, ఆయన అంట అదృశ్య దేవుని స్వరూపేణ సర్వ సృష్టికి ఆది సంభూతుడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. కాబట్టి ఆయనకు తెలుసు నీ యొక్క హెచ్చు స్థితి తెలుసు, నిత్య స్థితి తెలుసు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని చిత్తం లేకుండా బయటికి వెళ్ళకూడదు. అది నా బాధ. నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు దేవుని పని చేయి, దేవుడు నీ పని చేస్తాడు. ఈ చర్చిలోకి వచ్చి నువ్వు పట్టేసినా కానీ ఆయన చూస్తాడు, చిపురు పెట్టి ఉడిచినా చూస్తాడు, బూజు దులిపినా చూస్తాడు, కొంత ఆహారానికి సహాయం చేసినా చూస్తాడు. అంటే ఆయన మందిరానికి వచ్చి ఎవరైతే సిద్ధపాటు కలిగిన కన్నికల్లాగా ఉంటారో వారి చుట్టూ అంట ఆయన దూతలు ఏమంటారంట? కాపలా ఉండి కాస్తూ ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట ఉంది ఇక్కడ, నేను అడుగుతాను క్వశ్చన్ ఒకటి. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నా కానీ ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచున్నాను అన్నాడు. శరీర విషయంలో దూరంగా ఉన్నాడండి, ఆత్మ విషయంలో దగ్గరగా ఉన్నాడు. ఎలా దగ్గరగా ఉన్నాడు చెప్పండి నాకు. నేను ఈ క్వశ్చన్ చిన్న క్వశ్చన్ వేశాను మిమ్మల్ని. అమ్మా, శరీర విషయంలో దేవుడు దూరంగా ఉన్నాడు, ఆత్మ విషయంలో దగ్గరగా ఉన్నాడు అంటే నీ దేహమనే దేవాలయంలో దీపం పెట్టి వెలిగించి ఆత్మీయంగా నిన్ను జీవింపజేసే ప్రాణం అండి. స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రాణమే దేవుడు, ఆ ఆత్మే దేవుడు. ఏమంటారు మన వాళ్ళు? ఏమంటారు? ఏముందయ్యా చిలక ఎగిరిపోయింది అంటారు. చిలక ఎగిరిపోవడం కదా, ఆత్మ ఎగిరిపోవటమే, ప్రాణం ఎగిరిపోవటమే. అంటే నీలో ఉన్న ప్రాణమే దేవుడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకు అంటాడు కీర్తనకారుడు. అంటే ప్రాణమయ్యున్న దేవుడు
ఆయనకు ఉపకారం చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు, దానికి నువ్వు సాక్షిగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యం అంట చూడండి, కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యందు విస్తరించవచ్చు, ఆయన యందుండి నడుచుకుని. స్తోత్రం, హల్లెలూయా. అంటే వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడాలంట. ఇప్పుడు పద్మా గారిని చిన్న క్వశ్చన్ వేస్తా, ఇల్లు ఒక్కసారే కట్టి అది పెట్టేస్తావా, లేకపోతే ఇటుక పేర్చి కడతావా? ఇటుక పేర్చే కడతాం కదా. ఇప్పుడు నన్నా కొడుస్తా గారు అన్నాడు, నాయనా చర్చిలో కుర్చీలు లేవు అన్న. అయ్యే తేకపోటు దేవుడు ఇస్తలే అయ్యా అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. తేకపో కుర్చీ వచ్చి పడుతుంది, అయిపోయింది. నాయనా మరి చర్చిలో మరి మన ఫ్యానులు లేవా, అదే తేకపోటు వచ్చి పడుతుంది అయ్యా. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట్లాడితే చాలా జ్ఞానంగా మాట్లాడుతున్నాడు. నాకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే అనుభవశాలి కాబట్టి ఆయన ప్రతి విషయం డిస్కస్ చేసేవాడిని, అడిగేవాడిని. అదే తేకపోటు వచ్చుద్దులే అయ్యా, అన్నీ వచ్చేస్తాలే అయ్యా అనేవాడు. నాయన మనకు మైక్ లేదంటే అదే దేవుడు తేకపోటు ఇస్తలయ్యా అనేవాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి అన్నం తినే బలం లేవులే ఆయన అంటే అదే తేకపోటు వచ్చుద్దులయ్యా, బలాలు వచ్చింది కూర్చు, ఇంకా బలం కొన్ని రావాల్సి ఉన్నాయి, వాగ్దానం చేసిన వాళ్ళు ఉన్నారు, అవి కూడా తీసుకొచ్చి త్వరలో నేను సంవత్సరం కల్లా పెట్టండి. ఒక బల్లకు డబ్బులు నా దగ్గర ఆయన ఇచ్చిన డబ్బులు ఉన్నాయి, అవి కూడా నేను ఇస్తాను. 2,000 ఇచ్చిండు, అదే ఆ 2,000 నాకాడే ఉన్నాయి. మీకు ఇంకేమైనా వాగ్దానం చేసిన వాళ్ళు ఉంటే తెచ్చి అక్కడ పెడితే ఆ బలాలు కూడా సరిపోతాయి. కుర్చీలు కూడా ఇంకొన్ని కావాల్సి వస్తాయి, హ్యాండ్లెస్ చైర్స్. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు అంటే వేరుపారి ఇంటి వలె కట్టబడాలి. ఒక ఇంటిని ఎలాగైతే మనం క్రమేపీ ఇటుకలు పేర్చుకుంటూ కట్టుకుంటూ పోయి సంవత్సరం పాటు కడతాం బాగా కట్టాలంటే, అలాగే నీ ఆత్మ కూడా వేరుపారి ఒక్కసారే యేసు ప్రభు మాకేం చేసిండు అయ్యా ప్రార్థనకు వస్తే ఒక ఆమె క్వశ్చన్ వేసింది ఆదాం గారిని. ఏం చేసిండు అంటే ఒక లప్ప కొప్ప ఏమి ఇలా, ఆయన ఒక లప్ప కొప్ప ఏమి ఇలా, ఒకే ఒక మాట నేను మాట్లాడతాను. ఒక స్తంభం పడిపోతా ఉంటే ఇంకో స్తంభాన్ని లేపి నిలబెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ భర్త అనే స్తంభం నీకు పడిపోతే కుమారుడు అనే స్తంభాన్ని లేపి నిలబెట్టి వాడు పిచ్చి పనో ఏచి పనో తాపి పనో ఏ పనో ఆ పనో చేసి కాస్త డబ్బులు తెచ్చిస్తే నీకు ఇల్లు గడుస్తావు. ఇంకేం చేసింది అదే నాతో నాయుడు అన్నాడు ఆ మాట, ఏమయ్యా నాయుడు నువ్వు మందులు వేసుకోవటం లేదు, మరి నోరు బిగబట్టావు, అన్నం తింటలేదు, నువ్వు చనిపోతే నీ పిల్లగాళ్ళు ఏమైపోతారయ్యా, మరి నువ్వు చనిపోతాను అంటున్నావు, ఏంటి నీకు బట్టి కర్మ ఏందని చెప్పంటే, లేదండి నా పని అయిపోయిందండి, ఇక నాకు దగ్గరికి వచ్చింది, నా రోజులు దగ్గరికి వచ్చినాయి, నేను మందులు వేసుకోను అన్నం తిన్నా అని చెప్పి ఇద్దరం పోయి అమ్మగారిని ప్రార్థన చేసే ఇక ఏంటయ్యా వాడు ఈడు వచ్చిన పిల్లవాడు నాకుంటే 18 సంవత్సరాలు వచ్చిన వాడికి ఇంకా నాకు బాధ ఏంది, నా భార్యకి బాధ ఏంది, నా పిల్లడికి బాధ ఏంది, వాడే పోషిస్తారు తీసుకొచ్చాము. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక కుటుంబం ఒక స్తంభం పడిపోతే ఇంకో స్తంభాన్ని లేపి దేవుడు నిలబెడతానే ఉంటాడు. కాబట్టి ఆ విశ్వాసంతో ఉండాలి, నువ్వు ఆ విశ్వాసంతో ఉండాలి. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రతి విషయంలో కూడా నీ కుటుంబం చుట్టూ దేవదూతల కాపలా ఉంచి కంచె వేసేది ఆయనే. లూకాసు వార్త 8వ అధ్యాయము 13వ వచనం తీసినట్టయితే, లూకాసు వార్త 8వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. రాతి నేల నుండి వారెవరనగా వినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలంలో తొలగిపోదురు. చూసారా, ప్రొద్దున అంటున్నాడు, కొంతకాలం వాళ్ళు 40 రోజుల ప్రార్థనకు వచ్చారు, చర్చికి వచ్చారు, తొలగిపోయారయ్యా, మరి మనం ఏం చేద్దాం, ఆ మహాలక్ష్మి చనిపోయిందని చెప్పాడు. నేనన్నాగా రాత్రి నెల పడ్డ విత్తనం అండి, ఆ విత్తనం మలిసిందిలే కానీ కింద వేరు లేదు, ఆ వేరు లేకపోవడం వల్ల ఆ చెట్టు చనిపోయింది. అదే మంచి విత్తనం అయితే మంచి నెలలో పడి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలిస్తుందండి అని చెప్పాను. ఒక విత్తవాడు విత్తనాలు విత్తనం కోసం బయలుదేరాడండి. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, ఆకాశ పక్షులు వచ్చేసి తినేసి వెళ్ళిపోయింది. కొన్ని విత్తనాలు వచ్చి రాత్రి నెలలో పడ్డాయి, మలుసిరి కానీ వేరు లేదు, అవిసిపోయినాయి. కొన్ని విత్తనాలు కంపలో పడ్డాయి, ముళ్ళ కంపలో, మలుసిరి కానీ ముళ్ళ కంప ఏం చేసింది, వాటిని అణిసివేసింది. కొన్ని విత్తనాలు ఏం చేసినాయి, మంచి నేలను పడ్డాయి,
అవి మంచి నేల పడ్డ విత్తనాలు ఏమని 30 దంతులు గాను 60 దంతులు గాను 100 దంతులు గాను ఫలించినవి. వాక్యం అండి ఇది, యేసు ప్రభు వాక్యం మాట్లాడుతుంది. అంటే వాక్యం చర్చకొచ్చి అంటున్నావు, మెట్లు దిగిన వెంటనే సాతాను వచ్చి తీసిపోతుంది, మళ్ళీ లోకంలో పోయి కలిసిపోతున్నావు. వాక్యం అంటున్నావు, వేరుబారింది లోపలికి, కానీ నీలో సరైన ప్రార్థనా జీవితం లేకపోవడం వల్ల ఆ రాత్రి నెల పడ్డ విత్తనం లాగా అది అవిసిపోతాము, మళ్ళీ లోకంలోకి కలిసిపోతాము. వాక్యం అంటున్నావు, నీ వాక్యం పోయి ములకంపల్లో పడ్డది. ఆ ములకంప ఏం అణిసివేసిన అంటే ఈ లోక ఐహిక విచారములు, సినిమాలు, టీవీలు, సీరియళ్ళు, తప్పుడు ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు, అరుగు ముచ్చట్లు, పొరుగు ముచ్చట్లు, వీధి ముచ్చట్లు, ఇవన్నీ చెప్తే అమ్మాయి మన ప్రార్థన ఏంది, వాళ్ళ ప్రార్థన ఏంది, మన మతం ఏంది, వాళ్ళ మతం ఏంది, మన కులం ఏంది, వాళ్ళ కులం ఏంది, మనమేంది ఆ తక్కువ జాతి కులం అని పూజించాము అని అన్నారు. 2 వికెట్లు లేచినాయి. ఇప్పుడు 2 వికెట్లు లేచినాయి. ఒక వికెట్ వేస్తే ఆడు బడి అంటే ఈ వికెట్ పోయి ఈ వికెట్ ఎడబడ్డదా అని చూస్తుంది, రోజు పోయి పడ్డ వికెట్ని చూస్తుంది. చూసి ఏమైంది, ఈ వికెట్ అమ్మో ఈ వికెట్ పడిపోయింది, నాకేమైంది, నన్ను కూడా నా కొడుకు, నా కూతురు, నా కల్లుడు, నా బిడ్డలు వద్దంటున్నారు అని చెప్పి ఈ వికెట్ చిన్నంగా పట్టడానికి సిద్ధపడదు. అంటే నువ్వు మంచి వైపు చూసి ప్రేరేపించబడాలమ్మా, చెడు వైపు కాదు. దేవుని వాక్యం చూడాలి, లోకం కాదు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాను నీతోటి. ప్రభునందు వేరుబారి కట్టబడ ఇంటి వలె స్థిరముగా ఎదగాలి, కానీ వేరు లేకుండా రాతినాల విత్తనాలలాగా అవిసిపోకూడదు, ముళ్ళకంపల విత్తనాలలాగా అణిగిపోకూడదు. ఏం చేసింది, ఆ విత్తనం మొలిసింది, పెరిగింది, కంప ఏం చేసింది, అనిసింది. ఇప్పుడు ముళ్ళకంపల్లో పడి విత్తనాలు మీరు చూసారా? రైతులు మీరు చూసినట్టుంటారు. మంచి నేల పడితేనే దంటుగా బాగా పైకి వస్తూ ఉంటుంది, సన్నగా దారంలాగా వస్తూ ఉంటుంది. ఇది ముళ్ళకంపలో పడ్డ విత్తనాలు సన్నగా దారంలాగా వస్తూ ఉంటుంది. ఇక ఆ ముళ్ళకంప దాన్ని పెరగనేదో అన్ని చేస్తుంది. ఇక అది కూడా ఆటోమేటిక్ విత్తనంగా అనిసిపోయి ఏమైపోద్ది, చనిపోద్ది, ఎండిపోద్ది. వెరీ గుడ్, ఎండిపోద్ది. అంటే అదే స్థితిలో నువ్వు ఉన్నావేమో ఆలోచించు. వేరుపారి ఉండాలండి, వేరుపారి ఉండాలి. మంచి నేల పడ్డ విత్తనంలాగా ఉండాలి, రాతి నేల పడ్డ విత్తనంలాగా, త్రోవ పక్కన పడ్డ విత్తనంలాగా, కంపలో పడ్డ విత్తనంలాగా ఉండకూడదు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. ఈరోజు నువ్వు ఆలోచించుకో, నువ్వు ఏ నేలను ఉన్నావు? రాతి నేలను ఉన్నావా, త్రోవ పక్కన ఉన్నావా, కంపలో ఉన్నావా, మంచి నేలను ఉన్నావా? ఆలోచించు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఒక్కసారి యోచించు. అదే ప్రభు మాట్లాడుతున్నాడు. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 1వ వచనం తీయండి. 26:1. యేసు ఈ మాటలన్నీ చాలించిన తర్వాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూసి 2 దినములైన పిమ్మట పస్కా పండగ వచ్చిననియో, అప్పుడు మనుష్య కుమారుడు శిలువ వేయుడికి అప్పగింపబడిననియో మీకు తెలియనని చెప్పాను. అంటే తన మరణం గురించి ముందుగానే చెప్పాడు. బాబు 2 రోజులు అయిన తర్వాత పస్కా పండుగ వచ్చుద్ది. ఇందాక ఆదాయం గారు ఏమంటున్నాడు, క్రిస్మస్ పండుగ వచ్చుద్ది. వచ్చే నెలలో ప్రపంచం మొత్తం క్రిస్మస్ పండుగ సంతోషంగా చేసుకుంటారు. మరి పాపుల రక్షకుడు యూదుల రాజు పుట్టిన రోజు, మనందరి పాపాలు క్షమించిన యొక్క లోకోద్ధరకుడు జన్మించిన రోజు అని చెప్పి మనం క్రిస్మస్ పండుగ, ఏ పండగ కూడా ప్రపంచంలో అంత ఘనంగా అంత ఖర్చు పెట్టి ఎవరు చేయరంట. ప్రపంచంలో ఎక్కువగా ఖర్చు పెట్టే పండుగ ఏదంటే క్రిస్మస్ పండుగే. మీరు చూడండి, 20వ తారీఖు నుంచి 25, 26 దాకా కూడా అందుకే యొక్క వీధుల్లో పోతే కొట్లు ఖాళీ ఉండవు, బజార్లు ఖాళీ ఉండవు. అది దసరాకు ఉండదు, దీపావళికి ఉండదు, సంక్రాంతికి ఉండదు. అంత కొట్లు కొనుగోలు కానీ అడావుడి కానీ. ఇప్పుడు ఫినిషులు కొంటాడు, ఫ్యాన్సీ కొంటాడు, బట్టలు కొంటా ఉంటాడు, క్రీమ్ కొన్నాడు, క్రీమ్ కొంటాడు. అసలు అన్ని షాపుల్లో బిజినెస్సే. ఈ షాపులో బిజినెస్ ఉంది, ఈ షాపులో బిజినెస్ చేయడానికి పళ్ళు కొన్నారు, పళ్ళు కొంటా ఉంటారు, ఎందుకంటే పలారం కోసం. కాబట్టి అన్ని షాపుల్లో బిజినెస్సే. ప్రభువు మాట్లాడుతున్నాడు, 2 రోజుల తర్వాత పస్కా పండుగ వస్తుంది, నన్ను అప్పగిస్తారు, నా మరణానికి సూచనగా అని చెప్పంటే ఆ పస్కా విందుకి సూచనగా ఆయన మాట్లాడాడు.
అన్నప్పుడు అంటాడు 11వ వచనంలో, బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తడు నా శరీరం నీ మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేసే స్తోత్రం హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారంట బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని అంటున్నప్పుడు అంట ఒక స్త్రీ వచ్చి మిక్కిలి విలువగా ఒక అత్తరబుడ్డి తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయనకు భోజనంకు కూర్చుండి దానిని ఆయన తల మీద పోసాను. శిష్యులు చూసి కోప్పడ్డారు, ఈ నష్టం ఎందుకు, దీన్ని గొప్ప వెలకు అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమైన యొక్క మంచి కార్యం చేసినాం, ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు అన్నాడు. అంటే పేదవాళ్ళు ఎప్పుడు మీతోటే ఉంటారు. ఈ భూలోకం ఉన్నంత కాలం పేదవాళ్ళు లేకుండా నేను పోరు. వాళ్ళు ఉన్నోడు రేపు పేదోడు అవుతాడు, రేపు పేదోడు ఎల్లుండి ఉన్నోడు అవుతాడు. చూడండి, దేవుని చిత్తం అది. ఎవరేం చేయలేదు దాన్ని. ఎవరు ఏమి రాజులు పోయి భుజులు కట్టినాయి కోటలన్నీ మొత్తం. ధనవంతులు పోయి ఏమయ్యారు, ఇలా పేదోళ్ళు అయ్యారు. మన గ్రామంలోనే చూసుకుంటే కొన్ని కుటుంబాలు ఇక్కడ లేవు. ఒకప్పుడు ఈ ఊరిని ఏలిన వాళ్ళు, అసిడెంట్లు, సర్పంచులు వాళ్ళు, ఆమె కానీ ఆమె కాదు భర్త కానీ, అలాంటి కుటుంబం లేదు, నామరూపాలు లేదు, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి. కాబట్టి ఎప్పుడు ఏది శాశ్వతం కాదు, ఎప్పుడు విడిచిపెట్టకూడదు, అందరితో ప్రేమ కలిగి జీవించాలి. యేసుప్రభు అదే మాట్లాడుతున్నాడు, ప్రేమ దోషములన్నింటినీ కప్పివేస్తుంది. కాబట్టి ప్రేమ అనేది శాశ్వతమైనది. డంబము చూపకూడదు. డంబం అంటే డాంబికం, డంబం అంటే డాంబికం, డాంబికం అంటే బడాయి, బడాయి అంటే లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం. ఇంకా మాట చెప్పడం హెచ్చులతనం అంటారు, అంతే. కాబట్టి ప్రభువు మాట్లాడుతున్నాడు ఇక్కడ వాక్యం ద్వారా. మరి పేదవారు ఎప్పుడు మీతోటే ఉంటారు, నేను ఎప్పుడు మీతోటి ఉండను. ఈమె చేసిన పని నా నిమిత్తము చాలా విలువైనది, గొప్పది. ఈ భూమి మీద సువార్త ప్రకటించేంతకాలం కూడా ఈ వాక్యం ప్రకటించబడిందని చెప్పే స్తోత్రం హల్లెలూయా. ఆయన బేతనియలో కుష్ఠరోగి సీమోని అంటున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి, ఒక అమ్మాయి వచ్చి విలువగల అత్తరబుడ్డి తీసుకొని మరి అందరికి వచ్చి ఆయన భోజనం చేస్తానికి కూర్చుంటే దాన్ని ఆయన తల మీద పోసింది. ఆ ఇల్లంతా ఏమైతేప్పుడు గుమ్మ 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 గుమ్మలు ఆడిపోతూ ఉంటుంది, అత్తర వాసన వస్తూ ఉంటుంది. పోసి శిష్యులు చూసి కోపడ్డారు, అమ్మాయి నీ పని బాటలేదా, పనికి మాలిందా అని. 1,00,000 రూపాయలు విలువగల అత్తర తీసుకొచ్చి ఆయన తల మీద పోసు తను అమ్మేసి పేదలకు ఇస్తే వాళ్ళు బాగుపడతారు అని చెప్పి గద్దించారు, కోపడ్డారు. కానీ ప్రభు అంటున్నాడు, మరి యేసు ఈ సంగతి తెలుసుకొని, మరి ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. నువ్వు మంచి కార్యాలు చేస్తున్నావా? పాపం మొన్న 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అది అమ్మగారు వెంకటరామ గారు పేదలకి ఆ వంట చేసిన వాళ్ళకి బట్టలు ఇచ్చింది, బిఏ గారు ఆర్కెస్ట్రా వాళ్ళకి బట్టలు ఇచ్చింది. వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇచ్చారా? దేవుని యొక్క కార్యాలని నెరవేర్చడం కోసం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం మీలో అల్పులైన వారికి ఇచ్చిన ఎడల అది నాకు ఇచ్చినట్టే. స్తోత్రం హల్లెలూయా. పేదలకు నువ్వు బట్టలు పెడితే యేసు ప్రభువుకు బట్టలు పెట్టినట్టేనంట. చూడండి. మరి ఈరోజు మనలో ప్రకటన ఉంది, వాక్యం నాకు చేస్తాను నేను, అది పాపం ఈరోజు ఆమె రాలేదు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మరి పేదలు ఎప్పుడు మీతోటే ఉంటారు. ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ప్రభు యొక్క వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ అంట ఆయన మరి ఈ యొక్క స్త్రీ యొక్క కార్యం గురించి ప్రకటించబడుతుందంట. చూడండి, 2 కొరింథీ 5:17 తీయండి. 2 కొరింథీ 5:17. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా,
నిత్య నిబంధన నీతో చేసిన నిందలతో నిత్య నిబంధన నీతో చేసిన ధన్యులు సింహాసనాన్నిచ్చిన సింహాలను మూసినావు సింహాసనమిచ్చిన సింహాలను మూసినావు సర్వోన్నతుడా నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇలాలో ఎవరు లేరు నాకు ఇలాలో ఆదరణ నీవేగా ఆశ్రయం నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా. స్తోత్రం. హల్లెలూయా. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, నీవు యేసు ప్రభు యందు ఉంటే నూతన సృష్టి అంట. ఎందుకని నూతన సృష్టిగా దేవుడు చెప్పాడు చెప్పండి? పౌలు గారు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, క్రొత్త వాయను. అంటే నీ పాత రోత చెడు సాంగత్యాలను, చెడు అలవాట్లని తీసివేసుకొని ఆ నీటిలో పాతి పెట్టి సమాధి చేసి నూతన వ్యక్తిగా ఆ యుగంధర్ని అక్కడ పాతి పెట్టేసాం, సమాధి చేసాం, డేవిడ్ రాజుగా నూతన పరిచావు. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక ఎప్పుడు కూడా నువ్వు ఆ పాత రోత అలవాట్ల జోలికి పోకూడదు, నూతనంగా ఉండాలి, నూతన సృష్టిగా ఉండాలి. అంటే యేసు క్రీస్తునందు ఏరు పాలిన వాడి కట్టబడే కట్టడంగా ఉండాలి. అంటే దేవుని యొక్క ఆజ్ఞలలోను, కట్టడలను, నియమాలలోను, నిబంధనలోను, మరి ప్రేమలోను నిత్యము జీవించాలి. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క చిత్తం తెలుసుకొని ఎవరైతే నూతన సృష్టిగా మార్చబడతారో వారి కుటుంబాలు దీవించబడతా ఉంటాయి, ఆశీర్వదించబడతా ఉంటాయి, అభివృద్ధి చెందుతూ ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా. చూడండి 2వ దినవృత్తాంతములు, ఇంకా ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. 3వ అధ్యాయం 5వ వచనం, 361 పేజీ తీయండి. పాత నిబంధన 361 పాత నిబంధన 361 పేజీ, 2వ దినవృత్తాంతంలో 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. 3:5 మందిరపు దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారం పొదిగించి పైభాగన ఖర్జూరపు చెట్ల వంటి పనియు, గొలుసుల వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఖర్జూరు చెట్టు అడకొచ్చి కూర్చుంది, ఈ ఖర్జూరు చెట్టు అడకొచ్చి కూర్చుంది, దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంది. ఏమంటున్నాడు? మందిరం పెద్ద గదిలో దేవదారు పలకలతో, అంటే దేవదారు మృణాలతోటి, ఇందాక మనం 92 కీర్తనల మాట రాసుకున్నాం, చదువుకున్నాం. స్తోత్రం. అంటే వాటిపైన మేలిమి బంగారం పొదిగించి పరిశుద్ధుడు 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 ప్రధాన దూతల చేతను, మానవాళి సమూహం చేతను, నిత్యము మానవాళి కొట్టి చేతను స్తుతించబడిన యేసయ్య కోసం అంట మేలిమి బంగారం, దేవదారు మ్రాణుల చెక్కలతో చేసిన మందసం తీసుకొచ్చి బంగారం పొదిగించి దాని మీద ఏం చెప్పాడు? ఇంకా పైభాగమున ఖర్జూర చెట్ల వంటి పనియు, అంటే ఖర్జూర చెట్లని ఆ పక్క ఈ పక్క పని చెక్కిన వాటిగా పెట్టి గొలుసుల వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో దాన్ని అలంకరించే. స్తోత్రం. హల్లెలూయా. అంటే
సొలొమోను యెరూషలేములో తన తండ్రికి ఇచ్చిన మాటని, దావీదుకి ఇచ్చిన మాటని ఆయన మందిరాన్ని మందసం తయారు చేయించి దేవుని మందిరంలో ప్రతిష్ఠింపజేశాడు. నీ మందసం అంటే నీ హృదయమే. ఇప్పుడు నీ మందసం అంటే నీ హృదయమే. బంగారం, వెండి, దేవదారం రాణులు, ఖర్జూర చెట్టులు ఇవి కాదు. నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుని దేవుని ప్రతిష్ఠించుకుంటే ఆ హృదయం అనే దేవాలయంలో దేవుడు దిగి వచ్చి నీతోటి మాట్లాడతాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం తీయండి. యోహాను 12:12 యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. మరునాడు ఆ పండుగ వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభుపేట వచ్చున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడినగాకని కేకలు వేసిరి. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఖర్జూరపు చెట్టు ఎందుకు ప్రస్తావించబడుతుందంటే దీనికి చావు లేదు. దీనికి చావు లేదు. యేసు ప్రభువుకు కూడా చావు లేదు. ఆయన చనిపోయి మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి లేచాడు. స్తోత్రం, హల్లెలూయా. తిప్పతీగ ఆకు తెలుసా మీకు? చూడలేదు నాయన. ఇంత వయసు వచ్చి తిప్పతీగ ఆకు తెలియదు నాయన. తిప్పతీగ ఆకుకి చావు లేదు. జీవవృక్షం అది. అది తింటే బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది. బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. నోటి వాసన రాదు. తిప్పతీగాకు, వామాకు, అదేం చెట్టు, కింద చెట్టు, అదేం చెట్టు పద్మా గారు ఇచ్చింది. ఈ చెట్లు 3 ఆకులు తింటే మౌత్ ఫ్రెష్గా ఉంటుంది. ఏ పేస్ట్ అన్నా కానీ అంత మౌత్ ఫ్రెష్ రాదు. స్తోత్రం, హల్లెలూయా. మన చెట్టులో ఉంది ఆ చెట్టు, బెల్లాకారంలో. ఏం చెట్టు అమ్మా? సరే, కాబట్టి కొన్ని ఆకుల్లో దేవుడు జీవాన్ని పెట్టాడు. ఆకులు తింటే నీకు ఏమవుతుందండి? జీవం వస్తుంది. మేక మాంసం తినేవాళ్ళు ఎందుకు తింటారా అంటే, మేక ఆకు 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 కొరికింది కాబట్టి రోగం పోయిద్దని నమ్మకం, అంతే. గణపాలాకు, ఇది కూడా ఇప్పుడు గుర్తొచ్చింది బాబు. రణపాలాకు అంట, రణపాలాకు. కాబట్టి తిప్పతీగాకు జీవానికి సూచన. ఈ భూమి మీద అది చచ్చినట్టు ఎక్కడా లేదు. ఎండిపోద్ది, మళ్ళీ చిగురుచుద్ది. స్తోత్రం. అలా యేసు ప్రభు గారు మరణించి తిరిగి లేచాడు. ఖర్జూర చెట్టు అంటే ఎందుకంటే దానికి మరణం లేదు. దాని వల్ల నీవు కూడా మరణించినా కానీ తిరిగి లేస్తావు అని 2వ రాకడలో లేచి మేకల గుంపు, గొర్రెల గుంపు వేరు చేయబడుద్ది. మేకల గుంపు అంటే సాతానుకి సూచన, గొర్రెల గుంపు అంటే పరిశుద్ధులకి సూచన. స్తోత్రం, హల్లెలూయా. అదే ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం తీయండి. ప్రకటన 7:9. ద లాస్ట్ అండ్ ఫైనల్ బట్ నాట్ లీస్ట్. ప్రకటన 7:9. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవడు లెక్కింపజేయని యొక్క గొప్ప సమూహము కనబడిను. వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారై ఖర్జూర మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలవబడి, సింహాసనాశ్రుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షకునికై స్తోత్రమని మహాశబ్దముతో వెలుగెత్తి చెప్పి స్తోత్రం, హల్లెలూయా. బా, ఈ లోకంలో ఉన్న విశ్వాసులందరూ తెల్లని వస్త్రాలు వేసుకొని పరిశుద్ధంగా మారి ఖర్జూర మట్టలు చేతబట్టుకొని మహాదేవుడు యెహోవాదేవునికి, గొర్రెపిల్ల అంటే యేసుప్రభుకి స్తోత్రం 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 అని చెప్పి స్తుతిగానాలు చేస్తూ ఉంటారు. ఎందుకని ఖర్జూర మట్టలు చేతిలో పట్టుకున్నారు? ఎందుకని ఖర్జూర మట్టలు చేతిలో పట్టుకొని యేసుప్రభు గొర్రెపిల్ల ఎదుట, యెహోవాదేవుని ఎదుట
పరలోక రాజ్యం నిలబడి స్తుతి గానాలు చేస్తున్నారు చెప్పండి. ఖర్జూరం అంటకి మరణం కూడా లేదు, సజీవమైనది. పచ్చదనానికి సూచన, చిగురించడం కోసం సూచన. మోడి బారిన జీవితాలను చిగురింపజేసేవాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం 41:18 ఒక్క మాట ముగిచ్చేస్తాక 724 724 పేజీ పాత నిబంధన. యెహెజ్కేలు 41:8 724 పేజీ 724. మరియు నేను చూడగా 41:18 కెరూబులను ఖర్జూరపు చెట్లను ఉండెను. దానికి 2 కెరూబులు సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను. ఒక్కొక్క కెరూబును 2 ముఖములు ఉండెను. ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖమును, ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహ ముఖమును కనబడను. ఈ ప్రకారం మందిరం అంతటియు చుట్టూ నుండాను. స్తోత్రం, హల్లెలూయా. అంటే కెరూబులు, శరాబులు అంటే దేవదూతలు. ఖర్జూరపు చెట్లు ఉన్నాను. ఇప్పుడు ఈ ఖర్జూరపు చెట్టు ఎవరికి సూచన అండి? విశ్వాసకి సూచన. విశ్వాసి కూడా యేసుప్రభు నమ్ముకుంటే ఎన్నటికీ చనిపోడు. స్తోత్రం, హల్లెలూయా. సజీవ రాజ్యాన్ని పొందుకుంటాడు. యేసు వైపు చూసి సజీవ రాజ్యాన్ని అంటే కెరూబులను ఖర్జూరపు చెట్లను విన్నాను. దానిలోకి 2 కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి విన్నాను. అంటే ఇక్కడ ఒక కెరూబు, ఇక్కడ దేవదూత, ఇక్కడ ఒక దేవదూత, మధ్యలో ఖర్జూరపు చెట్టు. ఇప్పుడు ఇది ఖర్జూరపు చెట్టు అండి. ఈ పులిపీటు, ఇది ఒక దేవదూత, చిన్న పులిపీటు. ఈ చిన్న పులిపీటు ఒక దేవదూత, మధ్యలో ఖర్జూరపు చెట్టు ఉంది. అర్థమవుతుందా? వినండి. ఒక్కొక్క కెరూబునకు 2 ముఖములు ఉన్నాను. ఇప్పుడు ఈ దేవతకు 2 ముఖాలు ఉన్నాయి. మధ్యలో ఏముంది? ఖర్జూరపు చెట్టు ఉంది. ఈ మాట చాలా వినండి. లాస్ట్ అండ్ ఫైనల్కి వచ్చాం. చూడండి, ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖం వలెను, ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖం వలెను, ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహపు ముఖం వలెను ఉండెను. ఈ ప్రకారం మంతటి చుట్టూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ ఖర్జూరపు చెట్టు ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక దేవదూత ఉంది. నాకైతే చూడండి, ఇక్కడ ఒక దేవదూత ఉంది. ఇక్కడ ఖర్జూరపు చెట్టు ఉంది. ఈ దేవదూత ముఖం ఇటువైపు ముఖం అంట మనుషుల ముఖం లాగా ఉందంట. ఇటువైపు ముఖం అంట సింహం ముఖం లాగా ఉందంట. స్తోత్రం, హల్లెలూయా. మధ్యలో ఖర్జూర చెట్టు ఉంది. అంటే మనుష్యుడు యేసయ్య యొక్క రక్తం చేత కడుగబడి, శుద్ధీకరించబడి, రక్షణ పొంది, మారుమనసు పొంది, పాపక్షమాపణ పొంది ఎవరైతే బాప్తిసం తీసుకుని ఎవరైతే ఆయన రాజ్యానికి వారసత్వం సంపాదించుకుంటారో వారు ఖర్జూర చెట్టులాగా వచ్చి నుంచుంటేనంట ఈ పక్క మనుష్య ముఖము, ఈ పక్క సింహం ముఖం. కెరూబుల మధ్యలో మనం కూడా ఉంటామంట. అంటే ఆ దేవతల మధ్యలో మనం కూడా ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ స్తుతి అని చెప్పి ఇందా పండగంలో చదువుకున్నాం కదా, ఆ మాటలు పలుకుతాం. మహాశబ్దంతో స్తుతి చేస్తామంట. రక్షింపబడ్డవారు, మారు మనసు పొందినవారు, పాపక్షమాపణ పొందినవారు ఖర్జూర వృక్షం వలె. ఆ ఖర్జూర చెట్టు ఎవరో కాదు, నువ్వు నేనే. ఇప్పుడు అర్థమైంది ఖర్జూర చెట్టు గురించి. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.